నిజమైన మహిళా శక్తి స్ఫూర్తి ప్రదానం చేసే సమంత రూత్ ప్రభు జీవనయాత్ర. ప్రియమైన స్నేహితులారా, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి. డబ్బు లేక ఆకలితో రోజులు గడిపిన బాల్యం. కష్టపడి మోడలింగ్, సినిమాల్లోకి వచ్చి సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ అయిన మహిళ. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా తలొంచని ధైర్యవతి. ఆమె పేరు సమంత రూత్ ప్రభు. నిజమైన మహిళా శక్తికి ప్రతీక. డబ్బు కోసం కాదు, స్వాభిమానం కోసం జీవిస్తున్న స్త్రీ. ₹200 కోట్ల అలిమోనీని కూడా తిరస్కరించిన ఏకైక సెలబ్రిటీ అని నివేదికలు చెబుతున్నాయి. ఆమె జీవితం మనకు ఒక సందేశం: స్త్రీ స్వతంత్రంగా, స్వాభిమానంతో జీవించగలదు. ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా తన కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగగలదు. సమంత ఏప్రిల్ 1987 28న చెన్నైలో జన్మించారు. తెలుగు తండ్రి ప్రభు, మలయాళీ తల్లి నినెట్. కుటుంబం చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలేజీ రోజుల్లో డబ్బు సంపాదించడానికి పార్ట్ టైం జాబ్స్ చేశారు. గోల్డ్ మెడలిస్ట్గా బీకామ్ పూర్తి చేశారు. మోడలింగ్తో కెరీర్ మొదలు పెట్టారు. 2010లో ఏ మాయ చేసావే సినిమాతో డెబ్యూ. తొలి సినిమాకే ఫిలింఫేర్ అవార్డు బెస్ట్ డెబ్యూత్. కీ ఫ్యాక్ట్ 1. చిన్నప్పుడు ఆకలితో రోజులు గడిపారు. ఆర్థికంగా చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. కీ ఫ్యాక్ట్ 2. స్వయంకృషితో టాలీవుడ్, కోలీవుడ్ టాప్ హీరోయిన్ అయ్యారు. 2012లో ఈగ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్. మజిలీ, సూపర్ డీలక్స్, ఓ బేబీ వంటి సినిమాలతో క్రిటికల్ అక్లైమ్. అమెజాన్ ప్రైమ్, ఫ్యామిలీ మ్యాన్ 2తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. 2017లో నాగ చైతన్యను పెళ్లి చేసుకున్నారు. 4 సంవత్సరాలు కలిసి ఉన్నారు. 2021లో విడాకులు ప్రకటించారు. కీ ఫ్యాక్ట్ 3. నివేదికల ప్రకారం డివోర్స్ తర్వాత ₹200 కోట్ల అలిమోనీ ఆఫర్ వచ్చినా తిరస్కరించారు. స్వాభిమానంతో స్వతంత్రంగా జీవించాలని నిర్ణయించుకున్నారు. 2022లో మయోసైటిస్, ఆటో ఇమ్యూన్ డిసీజ్ తో బాధపడ్డారు. చికిత్స కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. కానీ ఎప్పుడూ నిరాశ చూపలేదు. సోషల్ మీడియాలో తన పోరాటాన్ని షేర్ చేసుకుని లక్షల మందికి స్ఫూర్తి ఇచ్చారు. డివోర్స్ తర్వాత కూడా కెరీర్పై దృష్టి పెట్టారు. శాకుంతలం, సిటాడెల్, హనీ బన్నీ వంటి ప్రాజెక్టులు చేస్తున్నారు. సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టారు. కీ ఫ్యాక్ట్ 4. మయోసైటిస్తో పోరాడుతూ నేను బలహీనురాలిని కాదు అని నిరూపించారు. కీ ఫ్యాక్ట్ 5. అలిమోనీ తిరస్కరణ గురించి ఇంటర్వ్యూలలో నేను స్వతంత్రంగా బతకగలను అనే ధైర్యం చూపారు. సమంత ప్రేరణ అనే ఫౌండేషన్ ద్వారా మహిళలు, పిల్లల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. మహిళా సాధికారత, ఆరోగ్య అవగాహన పట్ల ప్రత్యేక శ్రద్ధ. సమంత రూత్ ప్రభు జీవితం మనందరికీ ఒక మహా సందేశం: స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం, స్వాభిమానం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని విషాదాలు ఎదురైనా తనపై నమ్మకంతో ముందుకు సాగితే ఏ ఎత్తుకైనా చేరుకోవచ్చు. మీరు కూడా మీ స్వాభిమానాన్ని కాపాడుకోండి. స్వతంత్రంగా జీవించండి. సమంతాలా మీరు కూడా నిజమైన మహిళా శక్తిని చాటండి. జై హింద్, జై మహిళా శక్తి.